సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వెల్కమ్ టు అవర్ స్పెషల్ ప్రోగ్రామ్. మరి ఇవాళ స్పెషల్ ప్రోగ్రామ్ లో మన మూవీ టీమ్ తో చిట్ చాట్ చేయబోతున్నాము. ఈ రోజు మనతో మాట్లాడడానికి వచ్చేసారు మోస్ట్ అవైటెడ్ మూవీ కాలగమనం మూవీ టీమ్ డైరెక్టర్ గారు, కాస్ట్ అండ్ క్రూ, హీరో హీరోయిన్, స్పెషల్ క్యారెక్టర్ మనకి ఇంపార్టెంట్ రోల్ చేసినటువంటి యాక్టర్స్ అందరూ వచ్చేసారు. వారితో మాట్లాడేద్దాము. ముందుగా అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ సిటీ కేబుల్. ముందు మా ఛానల్ కి వచ్చి స్పెషల్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ డైరెక్టర్ మనకి కెప్టెన్ ఆదర్శ్, రైటర్ అండ్ అదేవిధంగా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ మనకి సుధాకర్ బురి గారు ఉన్నారు. హీరో రాజా బిరుదుల, హీరోయిన్ లావణ్య రామారావు గారు, అదేవిధంగా స్పెషల్ క్యారెక్టర్ అదే ఫేమస్ జబర్దస్త్ ఫేమ్ రాజమౌళి గారు. అందరికీ కూడా హార్టీ వెల్కమ్. సో మరి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ తో స్టార్ట్ చేద్దాం. చెప్పండి సుధాకర్ గారు, మరి మూవీ టైటిల్ ఏంటి, సో ఎప్పుడు రిలీజ్ కాబోతుంది, అదే విధంగా అసలు ఎలా ఈ స్క్రిప్ట్ ఎలా స్టార్ట్ చేశారు సార్ చెప్పండి. మేడం, మూవీ టైటిల్ వచ్చేసి కాలగమనం అండి. ఇది కంప్లీట్గా విలేజ్ బ్యాక్ డ్రాప్లో తీసిన స్టోరీ అండి. ఇది షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది, అదేవిధంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. యాక్చువల్గా ఈ నెలాఖరికి రిలీజ్ చేయాలి అనుకున్నాము, కొంచెం సెన్సార్ వర్క్స్ అయ్యి కొంచెం లేట్ అయ్యింది. మేబీ మే 10వ తారీఖు లోపల రిలీజ్ చేస్తాం అనుకుంటున్నామండి 100%. ఇదైతే విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ మేడం. ఇది ఎలా వచ్చింది అనేది అంటే నిజ జీవితంలో జరిగినటువంటి సంఘటనలను బట్టి, అంటే మన చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులు ప్రభావాన్ని బట్టి ఈ సినిమాని, ఇది ఏదో కేవలం మనం ఊహించుకొని రాసిన స్టోరీ కాదండి. నేను ఇది అన్ని కూడా రియల్ ఇన్సిడెంట్స్ మీద మనం చూసిన సంఘటనల మీద నేను ఇన్స్పైర్ అయినటువంటి సిచ్యువేషన్స్ మీద బేస్ చేసుకొని నేను ఈ స్టోరీని రాసుకొని దీన్ని తీయడం జరిగింది. అసలు మూవీ నేమ్ కానివ్వండి, కాస్ట్ నేమ్ వింటుంటే తెలుగు పేర్లు హాయిగా చక్కగా చెవులకి ఎంత హ్యాపీగా ఉంది. సో వీళ్ళు ఎలా కాస్ట్ చేశారు అంటే మీరు ఏ బేసిస్ మీద తీసుకున్నారు ఒకసారి అది కూడా చెప్పండి. అవునండి మేడం, ఖచ్చితంగా ఇది మన తెలుగు వాళ్ళు మనం ఒక మంచి తెలుగు సినిమా చూసామని గర్వంగా ఫీల్ అయ్యేలాగైతే 100% సినిమా ఉంటుందండి. దీంట్లో విలువలు, మాటలు కూడా అదే విధంగా రాయడం జరిగింది మేడం. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం ఎక్కడ పుట్టినా ఎక్కడెక్కడ సెటిల్ అయిపోతున్నాం ఏంటో ఒక ఇది లేకుండా పోయింది. ఏంటంటే ఈరోజు పట్టణాల్లో సెటిల్ అయినా, ఫారిన్ కంట్రీలో సెటిల్ అయినా, మన బేస్ అందరికి కూడా ఇప్పుడు మా నాన్నగారు అవ్వచ్చు, మా తాతగారు అవ్వచ్చు, లేదంటే వాళ్ళ నాన్నగారు అవ్వచ్చు, అందరూ కూడా పల్లెటూరుల నుంచి వచ్చిన వాళ్ళు. ఇక్కడ నుంచే బేస్ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. కాకపోతే ఏంటంటే సిటీలోకి వెళ్ళిపోయిన తర్వాత కల్చర్ మారిపోయింది. విలేజ్ల పట్ల కొంత చిన్న సూపు అనాలేమో మరి, ఎందుకంటే మన సొంత ఊరు వెళ్ళడానికి కూడా కొంతమందికి ఇబ్బందికరంగా అయిపోయిందండి. అక్కడ వాళ్ళు మనుషుల్ని, అక్కడ సాంప్రదాయాలు కానీ, అక్కడ మాట తీరు కానీ, అక్కడ డ్రెస్సింగ్ విధానం కానీ అన్ని చూస్తే కూడా మనం ఒక స్థాయిలో ఉన్నాం, అట్లా లేంలే అని వీళ్ళు అనుకునేలాగా ఉంది. మనం వచ్చింది అక్కడ నుంచి, అయినప్పుడు కూడా అవన్నీ మర్చిపోయి ఏదో లాగా బిహేవ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. కానీ మనం అందరం కూడా ఇక్కడ నుంచే వచ్చాము అని తెలియజేయాలనేది కూడా ఇంకొకసారి మీ సినిమా ద్వారా అందరికి రిమైండ్ అవుతుంది. 100% అండి రిమైండ్ అవుతుంది. ఆ విధంగా కూడా జాగ్రత్తలు తీసుకుని చేస్తాం. ఓకే అండి, ఒకసారి మిగిలిన కాస్ట్ తో మనం మాట్లాడే ముందు ట్రైలర్ అయితే ఒకసారి చూసేద్దామండి. పిల్లవాడంటే ఇంట్లో నాన్న తర్వాత నాన్న, ఇది అడిగినా కాదనకూడదు. సరే, మాటలతోనే మాయ చేసేస్తావు. అయినా మీ అమ్మ ఏంటి చెల్లిని అక్కడ వరకు దింపయ్యా అంటది. మరి ఇంకేమనాలి? వానికి ఇంట్లో పని ఎక్కువైంది, బయట పని ఏం చేస్తాడు? కష్టపడ్డా, పని చేసిన, అలసిపోయినా, మందేసిన, అయితే ఏంటి? ఇది ఆ శివున ఈ శివున ఇప్పుడు అత్త శివ దాకా పోయింది అనుకో, పొలసేమో గాని పులుసు అమ్ముకోండి బాబాయ్, అమ్ముకోండి. మీ ఓట్లు, ఇల్లు, వాకిలు, జీతాలు కూడా అమ్ముకోండి. మీరు మారొద్దురా బాబు, మారితే ఊరు బాగుపడిపోతుంది. మీరు మారకండి, అలాగే ఉండండి. ఒక ఇంటి సమస్యని ఈ ఊరు గొడవలా చేసేలా ఉన్నావు కదరా.
తను ఒక్కసారి ఇంటి గడప దాటిన మరుక్షణం ఇంట్లో మనుషులు చచ్చారనుకోమని చెప్పు. నీకు దండం పెడతారా, నన్ను వదిలేరా ప్లీజ్. నిన్ను లవ్ చేయపోతే కనుక నిన్ను బావాని ఎందుకంటది, నీకే ఫోన్ చేసి ఎందుకు రమ్మంటది? ట్రైలర్ అయితే చాలా 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 సూపర్ గా ఉందండి. ట్విస్ట్ అండ్ టర్న్స్ అండ్ ఆ ఎమోషన్స్ కానివ్వండి, ఆ విలేజ్ నేటివిటీని చూపించిన లొకేషన్స్ కానివ్వండి, చాలా చాలా బాగున్నాయి. సో మరి మనం మాట్లాడదాము హీరో గారితో. హలో అండి, రాజా బిర్దుల గారు. సో మీరు ఎక్కడ ప్రాపర్ ఇక్కడ నుంచేనా, ఇది వరకు ఏమైనా చేశారా? ఇదే ఫస్ట్ మూవీనా? చేశానండి, ఇది వరకు నేను కొన్ని మూవీ చేశాను. అచ్చా, ఓకే. బట్ ఈ మూవీతో నాకు ప్లస్ అవుతుందని కొంచెం. ఖచ్చితంగా. మీరు ఇక్కడ లోకల్? నాది ప్రాపర్ ఉండాలండి, నేను సెటిల్ అయిన హైదరాబాద్. ఓకే, అచ్చా. ఒక తెలుగు హీరో మళ్ళీ మాకు ఎలివేట్ కాబోతున్నారు ఈ సినిమా ద్వారా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఈ మూవీతో. ఎక్స్పీరియన్స్ అంటే మూవీ చాలా అద్భుతంగా వచ్చిందండి. మూవీ ఆల్రెడీ మేము ట్రైలర్ లో మీ ఒక సీన్ కూడా ఎమోషన్ బాగా ఇది చేశారు. చెప్పండి చెప్పండి. యాక్చువల్గా మూవీ తీసేటప్పుడు అనుకున్నాం, యాక్చువల్గా అన్నయ్య సుధాకర్ అన్నయ్య అడిగినప్పుడు చేద్దామని అన్నాము. అయితే ఆ మూవీ తీస్తున్న ప్రతి రోజు ఎలా ఉందంటే కొత్తగా, అంటే మంచి ఒక విలేజ్ మూవీ చేస్తున్నాము. అన్నయ్య ఫస్ట్ మూవీ డైరెక్షన్ అయినా కూడా చాలా అద్భుతంగా చేశాడండి. అది చేసినప్పుడు డైలీ నాకు అమ్మాయితో లావణ్య గారితో చేయటం కానీ, అంటే ఇద్దరు కెమిస్ట్రీ అయినా సినిమాలో చాలా బాగుంటది. ట్రైలర్ లో మొత్తం బాగా కనిపించింది కెమిస్ట్రీ. చెప్పండి చెప్పండి. మా డాడీ నాన్నగారు మూవీలో అన్నయ్యతో చేయటం నాకు, ఎందుకంటే ఆయనకి ఎక్స్పీరియన్స్ ఎంతో ఉంది కాబట్టి ఆయనతో చేయటం వల్ల మాకు చాలా నేర్చుకున్నాం. ఇంకోటి ఆ డైరెక్టర్ అన్నయ్యతో కూడా, అన్నయ్య కూడా మంచి యాక్టర్ అండి, ఆయన ద్వారా కూడా చాలా నేర్చుకున్నాం. అయితే ముఖ్యంగా రాజమౌళి అన్నయ్యతో అయితే నేను మా ఫాదర్ క్యారెక్టర్ కాబట్టి మంచి క్యారెక్టర్ అండి. మీరు మంచిగా టిప్స్ కూడా తీసుకోవడం చాలా తీసుకున్నాం. ఆయన షూట్ లో చేసే పన్ గానీ చాలా హ్యాపీ, మొత్తం అలాగే ఉంటుంది. అంటే షూట్ లో ఎవరికి బోర్ కొట్టదు, ఆయన ఉంటే బోర్ కొట్టదు. సో మరి రాజమౌళి గారు మీరు చెప్పండి, మరి ఈ మూవీతో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీరు చాలా ఎక్స్పీరియన్స్ సీనియర్ కాబట్టి ఏ విధంగా మీకు అనిపించింది? అంటే చేస్తున్నప్పుడు మనకి అర్థం అవుతుంది ఇది ఇట్లా వస్తుంది అని చెప్పి. సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. యాక్చువల్లీ ఈ సినిమాకు నాకు బంధం ఎట్లా ఏర్పడ్డాయంటే, నేను ఒక చిన్న ఈవెంట్కి వెళ్ళి వస్తున్నాను. బ్రహ్మి అని తమ్ముడు, నాకు తెలిసిన తమ్ముడు ఉండే, ఆ తమ్ముడు అన్నను పరిచయం చేశాడు నాకు. అన్నం పరిచయం చేసి ఒక చిన్న షూట్ జరుగుతూ ఉందన్న, ట్రైలర్ లెక్క మామూలుగా దాన్ని డెమో లెక్క ప్లాన్ చేస్తున్నారు, మీరు ఒకసారి రండి అని అంటే నాకు అర్జెంట్ వర్క్ ఉండే. నేను పోయే క్రమంలో తొందరగా వెళ్ళాలి తమ్ముడు అంటే, ఏం కాదు అన్న, చాలా మంచి నైస్ పర్సన్ అన్న సుధాకర్ అన్న డైరెక్టర్ గారు అని చెప్పి నన్ను అక్కడికి తీసుకెళ్ళినాక ఆవిడ అన్న వర్క్ చూసి నేను అప్పుడే ఫ్లాట్ అయిపోయాను. అసలు అన్న చాలా మంచి వర్క్, మంచి మనసున్న మనిషి, మా అన్న ఎక్కువ మంచి మనసున్న మనిషి చూసి సినిమా తమ్ముడు నేను చేసేస్తాను అని చెప్పి అప్పుడే మాటిచ్చాను మా బ్రహ్మి తమ్ముడికి. తీసుకొచ్చి పరిచయం చేసినాక అసలు ఒక డైరెక్టర్గా అన్న ఉండడు, ఒక కుటుంబ నేపథ్యంలో ఒక ఫ్యామిలీ లెక్క. మా ఆర్టిస్టులతో కానీ, హీరోగా కానీ, హీరోయిన్ కానీ, మా కోడలు చాలా అసలు ఎంతంటే, నేను చాలా సినిమాలు చేశాను, చాలా టీవీ షోలు చేశాను, కానీ ఇంత బాండింగ్ ఉన్నటువంటి డైరెక్టర్ని కానీ అంత లేదు అసలు. అందుకనే నేను మరీ ఆ లొకేషన్ నాది, సినిమా నాది అని అంత ఫీల్ అయ్యి, నేను చాలా క్యారెక్టర్లు వేరే చేశాను కానీ ఈ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ అసలు అదే చూస్తుంటే అర్థమవుతుంది టోటల్ గా మీ జోన్ నుంచి బయటకు వచ్చి చేసినట్టు. నన్ను చిన్నప్పటి హీరో తండ్రిని మొదలుకుంటే పెద్దప్పటి హీరో తండ్రి కూడా నన్నే అన్న కంటిన్యూ చేశాడు. అసలు నా జీవితంలో అత్యంత అద్భుతమైన సినిమా ఇది. నా యాక్టింగ్ నాకు ఒక మంచి ఒక సపోర్టింగ్ ఉండి, అన్న నేను ఎంత యాక్టర్గా ఎన్ని సినిమాలు అవి చేసినా కానీ, ఎన్ని టీవీ షోలు చేసినా కానీ, మా డైరెక్టర్ గారు మంచి నటుడు, ఆయన ఇచ్చిన సపోర్ట్ కానీ, ఆయన చేసేటువంటి చెప్పినటువంటి విధానం కానీ మాకు ఒక కొత్తదనాన్ని అనిపించి మేము చాలా బాగా చేశాం.
ఈ సినిమా చాలా బాగుంది. వెళ్ళదండి. సో మరి లావణ్య గారు చెప్పండి, మీరు ఒక తెలుగు అమ్మాయి హీరోయిన్ గా రావటం అనేది చాలా రేర్ అయిపోయినటువంటి ఈ రోజుల్లో మీరు మంచి స్టార్ గా ఎలివేట్ అవ్వాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ చేస్తున్నాను మీకు. అండ్ మీరు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్, ఎక్కడ నేటివ్ ఏంటి, ఎక్కడ ఇలా వచ్చారు ఈ టీమ్ లోకి? నేటివ్ వచ్చేసరికి తెనాలి, బట్ సెటిల్డ్ ఎప్పుడు నా చిన్నప్పుడు 4th క్లాస్ అప్పటి నుంచి విజయవాడ అమ్మాయిగానే తెలుసు. సో యాక్చువల్లీ విజయవాడలో చాలా మందికి ఛాన్సెస్ రావు, బేసిక్ గా రావు. హైదరాబాద్ వెళ్తేనే వాళ్ళు ఇవ్వటానికి కూడా థింక్ చేస్తారు. బట్ ఎలాగో అప్పుడే ట్రై చేస్తున్నా. నేను వచ్చి కూడా ఫీల్డ్ కి ఒక 3 to 4 years అవుతుంది బేసిక్ గా. షార్ట్ ఫిలిమ్స్ చేశాను, చాలా షార్ట్ ఫిలిమ్స్ చేశాను, కవర్ సాంగ్స్ చేశాను, వెబ్ సిరీస్ చేశాను. అంటే కొంచెం వచ్చింది ఫేమ్, ఓకే విజయవాడ పిల్ల అని తెలుసు, బట్ ఇలా మూవీస్ చేస్తాను అని చెప్పి నో వన్ నోస్ అనమాట. అసలు యాక్టింగ్ ఉంది నా దాంట్లో అన్న హిడెన్ టాలెంట్ కూడా నాకు తెలీదు. యాక్చువల్లీ ఒక షార్ట్ ఫిలిం కి ఒక అన్నయ్య ఎప్పుడో టిక్టాక్ వచ్చిన టైంలో నేను స్టార్ట్ చేశాను. సో ఆ టైంలో ఒక అన్నయ్య అడిగారు అనమాట, సో నీకు ఒక టాలెంట్ ఉంది బయట పెట్టు అని చెప్పి. సో ఆన్ దట్ టైం స్టార్ట్ చేశాను, ఇప్పుడు స్టిల్ గోయింగ్ ఆన్ అనమాట. ఆ టైంలో సుధాకర్ అన్న కలిసారు, సుధాకర్ అన్న బుచ్చి అన్న ద్వారా తెలుసు అనమాట. సో అన్న ద్వారా సుధాకర్ అన్న తెలుసు, ఇలా ఒక క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ పేరు కూడా లావణ్య అని చెప్పారు స్టోరీలో కూడా. సో కనెక్ట్ అయ్యాను. ఆన్ దట్ టైం ఒక 2-3 మీటప్స్ అయినాయి. ఆఫ్టర్ దట్ షూట్ కూడా స్టార్ట్ అయ్యింది. మీ రోల్ కూడా చాలా అంటే వితౌట్ స్కిన్ షో మనకి ఒక పెర్ఫార్మ్ చేసే రోల్ దొరకడం కూడా రేర్ హీరోయిన్ కి మెయిన్ గా. అది రావటము మీకు అది ఎలాగా అనిపించింది? నాకు చాలా టూ గుడ్ అనిపించింది. ఏంటంటే ఇప్పుడున్న మూవీస్ ఏంటి అంటే స్కిన్ షో చూపిస్తేనే ఛాన్సెస్ వస్తున్నాయి, బట్ ఫస్ట్ మూవీ కాబట్టి అలా ఏం రాకుండా నేను కోరుకున్నట్టు నేను యాస్టిస్ బయట ఎలా ఉంటానో నాకు మూవీలో కూడా ఆ క్యారెక్టర్ కూడా సేమ్ యాస్టిస్ అలాగే ఉంది. అని కొన్ని థీమ్స్ దగ్గర అంటే డ్రెస్సింగ్ స్టైల్ అలా అనిపించింది. అండ్ షూటింగ్ కి వస్తే అండ్ రాజమౌళి గారు మా మామయ్య గారితో ఫన్ ఉండేది. యాక్చువల్లీ నేను మార్నింగ్ వెళ్ళగానే మార్నింగ్ 6 కల్లా సెట్ లో ఉండేవాళ్ళం అనమాట. షార్ప్ టైం సెన్స్ ఉండేది మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఫన్ చేస్తా ఉండేదాన్ని, ఒక్కొక్కరికి కొట్టేదాన్ని. ఇంకొక క్యారెక్టర్ ఉండిద్ది, మా మెయిన్ క్యారెక్టర్ రాలేదు, చిన్న గారు అని చెప్పి, నాకు తమ్ముడు క్యారెక్టర్, బట్ ఐ కాల్ హిమ్ బయట అన్నయ్య అని పిలుస్తా. అన్నను కొట్టేదాన్ని, మళ్ళీ నన్ను కొడుతున్నారని చెప్పి నేను చెప్పేదాన్ని. అంత ఫన్ ఉండేది మామయ్యతో కానీ శిరీషమ్మతో కానీ. సో చాలా మంది ఉన్నారు యాక్టర్స్. సార్ మీరు చెప్పినట్టు ఒక ఫ్యామిలీ బాండింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ సార్ మీ డైరెక్టర్ సుధాకర్ గారు మీరు చెప్పండి, మరి నెక్స్ట్ మనకి మ్యూజిక్ కానీ డిఓపి కానీ సో వాళ్ళ గురించి ఒకసారి మేడం. డిఓపి గురించి స్పెషల్ గా చెప్పాలండి. డిఓపి నిజంగా అంటే సినిమాకి 2 కళ్ళు అంటే డైరెక్టర్ డిఓపి అంటారు జనరల్ గా అందరూ కూడా. అది 100% నిజం అని చెప్పేసి నాకు మా డిఓపిని చూసిన తర్వాత పని రాక్షసుడు ఒకటే వెరీ టాలెంటెడ్ అండి. మనకి విజువలైజేషన్ లో కనిపిస్తుంది, వెరీ టాలెంటెడ్ అండి నిజంగా. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయామండి అందరం కూడా. అతను వర్క్ ఎక్స్పీరియన్స్ బాగుంది తనకి. ఛత్రపతి మూవీ దగ్గర నుంచి బాహుబలి వరకు రాజమౌళి గారి దగ్గర చేశాడు. పేరెంట్స్ మురళి కంకణాల మురళి అండి. మన రాజమౌళి సార్ టీమ్ లో సెంట్రీ గారు అని చెప్పేసి మెయిన్ డిఓపి సార్ ఉంటారు, ఆయన దగ్గర ఈయన చేసేవాడు. సో అక్కడ నుంచి మంచి ఎక్స్పీరియన్స్ పరంగా మీకు మంచి నాకు మంచి అసెట్ అయ్యేదండి. అదే విధంగా మంచి ఫ్రెండ్లీ నేచర్, చాలా హ్యాపీగా చక్కగా షూట్ జరిగేది సరదాగా. లావణ్య చెప్పినట్టు నిజంగా షూటింగ్ కోసం ఏదో కష్టపడుతున్నామని మాకు ఎప్పుడు అనిపించలే. సరదాగా రాజమౌళి గారి ఎంటర్టైన్మెంట్ కానీ ఇదంతా చాలా చక్కగా వెళ్ళిపోయిందండి. సో అందరం ఇట్లా ఫ్యామిలీలా కలిసి ఉండటం వల్ల అనుకున్నట్టు సినిమా కూడా చాలా చక్కగా చేయగలిగామండి. ఏదైతే మైండ్ లో ఊహించుకొని నేను స్టోరీ రాసుకున్నానో దాన్ని పర్ఫెక్ట్ గా వచ్చింది, నాకు కావాల్సింది వచ్చింది అని నేను సాటిస్ఫై అది వచ్చిందండి. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి రాజేష్ రాజ్ గారు అని చెప్పేసి హైదరాబాద్ మేడం. ఆయన కూడా చాలా సినిమాలు చేశారు ఇంతకుముందు, మన మూవీకి కూడా ఇచ్చారండి. యాక్చువల్లీ ఇప్పుడు ఈ ట్రైలర్ రిలీజ్ తర్వాత కూడా మ్యూజిక్ కి మంచి పేరు వచ్చిందండి, రెస్పాన్స్ బాగా వచ్చింది. సాంగ్స్ కూడా మ్యాంగో మీడియాలో అట్లా ఇచ్చాము. ఇంకా 2-3 days లో రిలీజ్ అవుతాయండి. సో మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా మంచి మ్యూజిక్. సినిమాకి ఫస్ట్ ఏంటంటే
ప్రాణం మ్యూజిక్. ఎగ్జాక్ట్లీ. మనం ఎంత బాగా అద్భుతంగా తీసినా కూడా ఒక అందమైనటువంటి బొమ్మను తయారు చేస్తే దాని ప్రాణం పోయడం అనేది మ్యూజిక్ ప్రాణం అనేది అంటాం కదా. దాన్ని రాజేష్ రాజు గారు 100కి 100% మ్యూజిక్ తో ప్రాణం పోసారని చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాను మేడం. ఎలా ఉంటాయి అంటే సాంగ్స్ ఎక్కడ షూట్ లొకేషన్స్ ఎక్కడ పిక్ చేసుకున్నారు? లొకేషన్స్ మన విజయవాడ లొకేషన్స్ యూజ్ చేసుకున్నాం మేడం ఎక్కువ. బయటికి వెళ్దా అటు కోనసీమ సైడ్ వెళ్ళాలి లేదంటే అరకు సైడ్ పాడేరు సైడ్ వెళ్ళాలని చెప్పి చాలా మంది నాకు కొంత గైడ్ చేశారులే, కానీ అనుకున్నాను వెళ్దామని చెప్పేసి. మళ్ళీ అనిపించింది మన ఏరియాని వాడుకొని మన ఊరిని పూర్తిగా చూపిద్దాం అని చెప్పేసి నాకు అనిపించింది. చూడాలంటే అవి ఆల్మోస్ట్ చాలా చూసేసి ఉంటాం చాలా మూవీస్ లో ఇప్పటి వరకు. కోనసీమ విజయవాడ ఎవరు ఎక్కువ చూసింది లేదు. నేను కూడా అనుకున్నానండి విజయవాడనే ఇన్ని సినిమాలు తీశారు కానీ మన కృష్ణానది, మన కొండపల్లి కిల్లా, ఇటు మన సరౌండింగ్స్, మన బ్యారేజ్ అని అన్ని కూడా చక్కగా మేము యూజ్ చేసుకున్నాము. చాలా అద్భుతంగా వచ్చినాయండి. తర్వాత చూసిన తర్వాత మన ఊరిని ఎంత బాగా చూపించచ్చు అనేది మన తిరు గారు ఉంటారు ఇక్కడ యూట్యూబర్ విజయవాడ, తిరు నేచురల్. ఆయన కూడా మంచి క్యారెక్టర్ చేశారండి మన మూవీలో. ఆయన ఒక రీల్ కూడా షూట్ అప్పుడు కృష్ణానదిలో షూట్ జరుగుతుంటే అది తీసి పోస్ట్ చేశారు. పోస్ట్ అయితే ఇంచుమించు 2 మిలియన్స్ వ్యూస్ కూడా వచ్చింది దానికి ఒక 2-3 days లోనే. మళ్ళీ అంటే ఆయన క్యాప్షన్ ఏం పెట్టారంటే ఎవడరా విజయవాడ లొకేషన్ లేవాలి అని పెట్టి ఈ షూటింగ్ జరిగే వర్కింగ్ స్టిల్స్ అన్ని పెట్టి పోస్ట్ చేశారండి. చాలా అద్భుతంగా వచ్చింది. మన కృష్ణానదిలో బోట్ల మీద సాంగ్ అన్ని పెట్టి బాగా లొకేషన్స్ ఎక్కడే వాడుకున్నాం అండి. మేము ఎక్కడికి బయటకు వెళ్ళదు, కంప్లీట్ గా మన విజయవాడ నూజివీడు ఈ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఇక్కడే వాడుకున్నాం. ఏ ఒక్క సీన్ కి నేను బయటకు వెళ్ళలేదు. వెరీ నైస్. మీరు చెప్పండి రాజా గారు ఒకసారి, అంటే మీరు ఏ విధంగా మేక్ ఓవర్ అయ్యారు? అంటే ఏమైనా సజెషన్ చెప్పారా డైరెక్టర్ గారు, ఈ క్యారెక్టరైజేషన్ ఇలా ఉంటుంది, బాడీ లాంగ్వేజ్ ఇలా ఉండాలి అని చెప్పి చెప్పండి. చెప్పారు అని నాకు బాగా గైడ్ చేశారు. డ్రెస్సింగ్ స్టైల్ దగ్గర నుండి గడ్డం ఎలా ఉండాలి, హెయిర్ ఎలా ఉండాలి, అంటే వీళ్ళు నడిచే విధానం అయినా, అంటే ఇంకా మొరటోడు వేలు ముద్ర ఎలా ఉండాలి ప్రతిదీ నాకు క్లియర్ గా చెప్పాడు. ఈ సీన్ ఇచ్చే ముందు నాకు నైట్ కలిసి ఉండేవాళ్ళు కదా, రూమ్కి వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇదంతా తమ్ముడు ఇలా చేయాలి ఇలా చేయాలి ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన గైడ్ లైన్స్ తీసుకొని నెక్స్ట్ డే షూట్ లో సరదాగా వెళ్ళిపోయాడు. అంటే వీళ్ళంతా మేడం ఏదో సార్ అంటామో లేదంటే ఎక్కడెక్కడ నుంచో వచ్చామని చెప్పేసి గౌరవించుకోవటాలు ఇవన్నీ కాదు. అన్నయ్య అంటాడు, ఆ తమ్ముడు తెలుసుకొని సరదా తిరుగుతా ఉంటాం, ఒక ప్లేట్లో తింటాం. చెల్లి కూడా అంతే. లావణ్య వచ్చిన తర్వాత కూడా అన్నయ్య అంటే తల్లి అంటాను తప్ప నేను ఫస్ట్ టైం వింటున్నాను డైరెక్టర్ హీరోయిన్ చెల్లి అని పిలవడం అట్లా అందరూ టీమ్ లో ఉన్న అందరం కూడా ఇట్లా చక్కగా ఒక ప్రేమ ఆప్యాయత ఇట్లా జరిగింది. సో మీరు హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళ షూట్ కి అయితే మరి ఇక్కడ ఉండటం అది? నేను హైదరాబాద్ నుండి వచ్చేది. అన్న ఏం చెప్పారంటే, అన్న మీకు ఒక 3 days ఉందన్న షూట్ అని అంటే వచ్చి ఒక 2 days చేసి మళ్ళీ ఒక రోజు గ్యాప్ ఉంటుంది, ఒక 4 రోజులు అన్నతో ఉండిపోయాను. నేను ఇంతవరకు ఏ సినిమాకి అట్లా ఉండదు. నేను ఒప్పుకుంటే ఏంటంటే నేను ఫస్ట్ ఫిల్మ్ అవటం చేత ప్లస్ మూవీస్ కూడా నేను ఎక్కడ వర్క్ చేసింది లేదు. సో నేను షార్ట్ డ్యూరేషన్ చేసుకోవడం కానీ ఇదంతా ఎట్లా అనేది ప్రాపర్గా ప్లానింగ్ నాకు లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డా. ఒక డేట్స్ ఇచ్చేటప్పుడు మీకు పలానా రోజు నుంచి గురువారం నుంచి షూట్ ఉంటుందన్నా, మీరు బుధవారం నైట్కి స్టార్ట్ అయ్యి గురువారం మార్నింగ్ ఇక్కడికి వచ్చేస్తే మీకు 2-3 days ఉంటుందని చెప్పేసి అన్న చెప్పాను అనుకోండి. అండ్ ఎగ్జాక్ట్గా నేను చెప్పిన టైంకి పాపం ఎన్ని పనులుండా వచ్చి కూర్చునేవాళ్ళు. నేను గురువారం నుంచి మీకు షూట్ అన్నామండి, గురువారానికి అవదో, శుక్రవారానికి అవదో, శనివారానికి అవదైనా రోజు షూట్ దగ్గరకు వచ్చేసి షూట్ దగ్గర కూర్చొని బ్రేక్ టైంలో పాటలతో ఈయన కామెడీలతో ఎంటర్టైన్ చేసుకుంటా అందరినీ అట్లా గడుపుకుంటా. అన్న నాకు ఈ సినిమాకి చాలా పెద్ద అదే స్టోరీకి ఎంత కనెక్ట్ అవ్వకపోతే ఒక బిజీ ఆర్టిస్ట్ అయింది కూడా దానికి అంత డెడికేటెడ్ గా కేటాయించడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ సార్. చాలా మంచి ఇది చేశారు. ఎందుకంటే ఆయన చాలా ఈవెంట్స్ లో వాటిలో చాలా బిజీగా ఉంటారు. అయినప్పటికీ కూడా ఎప్పుడు ఈయన సరిగ్గా ప్లానింగ్ లేకుండా నన్ను పిలిచి ఇక్కడ ఖాళీ కూర్చోబెట్టాడు ఏంటి అని ఫీల్ అవటం అసలు ఎప్పుడు లేదు. ఒక్కసారి 5 రోజులు షూట్ అని పిలిస్తే వచ్చి అక్కడ 10 రోజులు 12 రోజులు కూడా కూర్చోవాల్సి వచ్చేదండి. ఆయన ఎప్పుడు ఇబ్బంది ఫీల్ అవ్వలేదు. నాకు సినిమాకి 100% చాలా బాగా, అంటే అందరూ ఒక ఫ్యామిలీ స్పిరిట్ ఉంది. మరి ఇంకా వచ్చేయచ్చు కదా హైదరాబాద్ నుంచి, ఇండస్ట్రీని తెచ్చేయచ్చు కదా ఇక్కడికి. మరి 90% ఎక్కువ మన అక్కడ వెళ్ళి చేస్తున్నా. బిగ్ బాస్ బోలేసార్ అంటాడు, రాజమౌళి ఎక్కడనే రూమ్ తీసుకుని ఎక్కడనే ఉండే ఫ్యామిలీ మెయింటైన్ హైదరాబాద్ వచ్చేవాళ్ళు ఎక్కువ
ఏమన్నా అంటే రాజమండ్రి అంటావు, విజయవాడ అంటావు, ఇటు ఒంగోలు అంటావు, ప్రకాశం అంటావు, ఇవన్నీ చెప్తా ఉంటావు. ఎక్కువ విజయవాడలో ఒక రూమ్ తీసుకుని ఉండు, అక్కడ ఉన్నట్టు అట్నే వెళ్ళిపోవాలంటాడు బిగ్ బాస్. అదే అలాగే ఉంది ఇప్పుడు. ఇంకో విషయం అండి మేడం, హీరోయిన్ కావాలని చెప్పేసి బయట తెలిసిన వాళ్ళని చాలా మందికి చెప్పడం, అట్లా చేయడం, మనం అనౌన్స్మెంట్ చేయడం ఇట్లా ఇచ్చామండి. ఇస్తే ఒక సుమారుగా ఒక 200 నుంచి 300 మంది అమ్మాయిల ప్రొఫైల్స్ అన్ని కూడా మనకు వచ్చాయి. అన్ని చూస్తా ఉన్నాము. తర్వాత తమ్ముడు వీరబ్రహ్మం ఈవెంట్ మేనేజర్ విజయవాడలోని తమ్ముడు మంచి ఆర్గనైజ్ చేస్తూ ఉంటాడు, మంచి ఫ్రెండ్లీ నేచర్. నన్ను పరిచయం పరిచయం చేసి కూడా తమ్ముడు యాక్చువల్లీ ఈ సినిమాకి చాలా మంది పరిచయం చేసిన తమ్ముడు వీరబ్రహ్మం. తమ్ముడు వచ్చేసి నాకు అన్న ఇక్కడ మీకు మన ఊర్లోనే ఒక అమ్మాయి ఉందన్న, చాలా చక్కగా యాక్ట్ చేస్తుంది ఎట్లా అని చెప్తే, బుచ్చిరాజు అన్న అని ఉంటాడు, అన్నతో మాట్లాడితే అమ్మాయి కాంటాక్ట్ ఇస్తారు, పరిచయం చేస్తారు అన్నాడు. మాట్లాడి చూద్దాం, మన ఊరు అమ్మాయి కదా అంటే ఇక్కడ ఒక హోటల్లో దగ్గర కూర్చున్నాము. బుచ్చిరాజు తమ్ముడు బ్రహ్మం, తమ్ముడు వీరబ్రహ్మం అమ్మాయిని లావణ్య తీసుకొని వచ్చారు. వస్తే చూసి లుక్ పరంగా ఓకే బాగా ఉంది అనుకున్నాను. మరి టాలెంట్ ఏంటనే నాకు తెలియదు. మనూరు అమ్మ అయితే బెటర్, మనూరు అమ్మ అయితే ఎక్కడో మన ఎవరి కోసం వెళ్తాం, ఎందుకు మనం తీసుకోవాలి. నాకు ఈ మన అనే ఫీలింగ్ కొంచెం ఎక్కువ. నేనే మిస్ అయ్యాను అనమాట ఈ మనలో అయితే. కూర్చున్నాము, అమ్మాయి చక్కగా మాట్లాడింది అని చూస్తే తన అంత ముందు చేసి కొన్ని చూపించారు, చూశాను. ఒక అంటే ఎట్లా చేస్తుందో ఏంటంటే ఆడిషన్ కానీ ఇలాంటిది కానీ ఏం లేదు అనిపించింది నాకు. తను బాగా చేయగలదని నాకు నమ్మకం వచ్చేసింది. కాసేపు మాట్లాడాక ఆవిడ ఇంతకుముందు చేసిన ప్రాజెక్టులన్నీ నమ్మకం వచ్చింది. నా నమ్మకానికి 100 రెట్లు ఎక్కువ చేసింది మూవీలో. నిజంగా మీరు చూసిన తర్వాత కూడా చెప్తారు. చిన్న విషయం ఏంటంటే మేము ఏడవడం కోసం ఒక్కో టైంలో గ్లిజరిన్ పెట్టుకున్నాం, డైరెక్ట్ ఇచ్చేసి లేకపోతే నీకు ఎమోషన్ బాగా డెప్త్ లో ఉండాలంటే మహానటి అన్న మహానటి చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం అది. వితౌట్ గ్లిజరిన్ మనం చేయాలంటే, వితౌట్ గ్లిజరిన్ అండి నాకు ఇట్లా డ్రాప్స్ ఇట్లా కావాలి అంటే అన్ని చేసేది. మన సినిమాలో చూసాము అట్లా అని. మహానటి సినిమాలో ఏదో అంటే నేను డైరెక్ట్ చూసే ఈ అమ్మాయి. మీరు చెప్పండి అసలు ఫస్ట్ షాట్ అన్నప్పుడు మీరు ఏం జరిగింది, మీ ఆ స్క్రిప్ట్ ని మీరు ఎలా ఫీల్ అయ్యారు ఒకసారి? అది స్క్రిప్ట్ వెళ్ళేదాకా నాకు ఏం చెప్పలేదు, ఒక ఆన్ స్పాట్ లోనే చెప్పేవాళ్ళు. ఏదైనా డైలాగ్ అయినా ఎంత పెద్ద డైలాగ్ ఉన్నా అక్కడ చెప్పేసేదాన్ని. సో అన్న ఇది షార్ట్ రా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, అది యాప్ చేసుకొని అక్కడ చెప్పేసేదాన్ని. అండ్ ఫస్ట్ డే ఫస్ట్ షూట్ అయితే అది అసలు నేను ఇప్పటికీ మర్చిపోలేను. అండ్ సైకిల్ చేజ్ ఒకటి ఉంటది, ఈ సార్ నన్ను పడేశారు అనమాట ఫస్ట్ డేనే. సైకిల్ బ్రేకులు ఇచ్చారు అలా కదండి. యాక్చువల్ గా సైకిల్ మనం ఎప్పుడు చిన్నప్పుడు చెప్పలేదు, నన్ను బ్రేక్స్ లేవు అది మాకు తెలీదు. సైకిల్ మీద చాలా స్పీడ్ గా వెళ్ళాలి, వెళ్తున్నారు. అది మరి ఏమో నాకు తెలీదు, ఎలా పడేశారో తెలీదు, నేను దూకేశానని చెప్తారు అక్కడ, కానీ పడేసింది మాత్రం తనే. పడ్డాను, లెగ్ కి క్రేప్ బ్యాండేజ్ చేశారు. బట్ దాంతోనే కొన్ని షార్ట్స్ చేసాము, 1 డే గ్యాప్ ఇచ్చాము, తర్వాత మళ్ళీ సెట్ రైట్. అలా డిఓపి యాక్చువల్లీ డిఓపి సార్, మురళీ సార్ కూడా వేరే దగ్గర అయితే చాలా స్ట్రిక్ట్ గా సీన్ వర్క్ అంటారు. యా, తను వర్క్ చేస్తూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. ఆఫ్ సెట్స్ నేను అన్నయ్య, ఎవరినన్నా అన్నయ్య అని పిలుస్తా, అదేంటో తెలియదు. ఆన్ సెట్స్ మాత్రం మీ ఒక్కనే మామ, ఆన్ సెట్స్ మాత్రం సార్. ఇప్పుడు సుధాకర్ అన్న కూడా సార్ ఆల్కహాల్. మీరు ఇక పైన అన్న అని పిలిస్తే ఆడియన్స్ మీ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు, అలా సార్ తో కూడా ర్యాప్. నేను ఎక్కడైనా మిస్టేక్ చేసినా కూడా లావణ్య ఇది కాదురా ఇలా చెయ్యి అని చెప్పి ఆయన కూడా చాలా ఓపిక్ గా చెప్పేవాళ్ళు అనమాట. చాలా పర్ఫెక్ట్ గా ఫ్రేమ్ పెట్టి నన్నప్పుడు మళ్ళీ ఫ్రేమ్ లోకి పిలిచి ఇలా చెయ్యి అని చెప్పి సజెషన్. అలా సుధాకర్ అన్న గానీ, రాజమౌళి సార్ కూడా ఒకనొక సిచ్యువేషన్ లో ఐఎమ్ నాట్ డూయింగ్, ఆ రోజు ఏంటో మరి డిస్టర్బ్ అయ్యానో తెలీదు, ఏమైంది నీకు ఏంటి అసలు ఏంటి ప్రాబ్లం అని చెప్పి అందరూ అలా అడిగి
ఒక ఫ్యామిలీలా చేసే పార్టీకి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సూపర్. మరి సుధాకర్ గారు మీరు చూస్తే యాక్టర్ అని కూడా చెప్పారు ఇందాక రాజా గారు, మీరు ఏమైనా చేశారా ఇందులో? మీ లుక్ వైజ్ కూడా కొంచెం మనకు ఆర్టిస్ట్ సముద్రకని గారి లాగా అవి కనిపిస్తున్నారు, జూనియర్ సముద్రకని గారి లాగా ఉన్నారు చూడడానికి. ఇందులో ఏమైనా యాక్ట్ చేయడం జరిగిందా? నేను ఈ సినిమా మన కాలగమనం సినిమాలో ఒక చిన్న పాత్ర చేశాను మేడం. యాక్చువల్ గా నేను కూడా ఆర్టిస్ట్ గానే ఫీల్ అవుతా, అంటే డైరెక్టర్ ఫస్ట్ ఆర్టిస్ట్ అయితేనే డైరెక్టర్ అవ్వగలరు. నేను నాకు ఈ కళల మీద చాలా ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి మేడం, చిన్నప్పటి నుంచి. సో దానివల్ల ఒక 9 షార్ట్ ఫిల్మ్స్ తీశాను ముందు. ఇంతకుముందు చదువుకునే డేస్ నుంచి నాటకాలు, ఆ తర్వాత మ్యారేజ్ అయ్యాక కూడా సినిమా సెట్టింగ్లతో డ్రామాలు ఇవన్నీ చేసేవాళ్ళం అండి. ఈ ఇంట్రెస్ట్తో షార్ట్ ఫిల్మ్స్ తీసావు 9. అందులో ఒక 2-3 షార్ట్ ఫిల్మ్స్ ఇస్తే నేను మంచి అవార్డులు కూడా తీసుకున్నాను. ఓకే, మన సినిమా ఒక చిన్న సినిమా తీయగలిగే స్టాండర్డ్ వచ్చింది అని నాకు నమ్మకం కలిగిన తర్వాత ఇది స్టార్ట్ చేశానండి. దీనికన్నా ముందు ఒక 2-3 సినిమాల్లో యాక్ట్ చేశానండి. మీరు అన్నారు సముద్రకన్ గారి లాగా ఉంటారని, నిజమే. నేను క్రాక్ సినిమా దగ్గర నుంచి నేను గేమ్ చేంజర్ వరకు సముద్రకన్ గారికి డూప్ నేను చేసేది. ఓ సూపర్ సూపర్, వెరీ వెరీ నైస్. ఇంకా దుల్కర్ సల్మాన్ గారి మూవీ రేపు కాంతా అని ఒక మూవీ రాబోతుంది, అది ఇంకో మూవీ ఉంది, అందులో కూడా సముద్రకన్ గారికి డూప్ నేనే చేశాను. ఓ వెరీ నైస్ అండి. ప్లస్ గేమ్ చేంజర్ లో నాది ఇండివిజువల్ క్యారెక్టర్ కూడా. అంటే నేను యాక్చువల్గా ఈ సినిమాలో సముద్రకన్ గారికి డూప్ అడుగుతా ఉన్నారు. సరే ఓకేలే, ఏదో ఒకటి చేద్దామని చేస్తున్నాను. అయితే నేను ఒక కండిషన్ పెడతాను ఎవరు అడిగినా కానీ, సముద్రకన్ ఆ సినిమాలో నేను ఆయన డూప్ చేశాను అంటే నాకు ఇండివిజువల్ క్యారెక్టర్ ఒకటి ఉంటేనే చేస్తాను. బెస్ట్ కదా, మనం ఎందుకు అలాగ వెనక ఉండడం. సముద్రకన్ గారికి తీసిపోవద్దా, ఆయన కింద డూప్ చేసినందుకు నాకు మనీ కూడా అవసరం లేదు, నా క్యారెక్టర్ ఉండాలా అంటే తప్పదు కదా మరి. క్యారెక్టర్ కూడా ఇస్తున్నారు, అట్లా చేశాను. ఇంకా రాబోయే సినిమాల్లో కూడా కనిపిస్తాను మేడం. డెఫినెట్ గా అండి. అట్లా మీరు ఇంకా మంచిగా కనిపించాలి యాజ్ అ డైరెక్టర్, యాజ్ యాక్టర్, 2 రకాలుగా కూడా మీరు ద బెస్ట్ గా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ప్రొడ్యూసర్ కూడా, ప్రొడ్యూసర్ గా డెఫినెట్ గా. గేమ్ చేంజర్ మూవీలో మేడం ఒక 2 days షూట్ అయిపోయింది. ఆ సీన్ ఒక 7-8 వేల మంది మధ్యలో సీన్, పెద్ద సీన్. శ్రీకాంత్ గారు, సముద్రకని గారు, శుభలక్ష్మి గారు, జయరామ్ గారు, ఈయన ఇంకా మన ఎవరు శనివారం వేళ సూర్య గారు, మేమందరం ఒక సీన్లో ఉన్నాం. 2 days షూట్ అయిపోయింది. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ స్టేజ్. ఆ సినిమాలో శ్రీకాంత్ గారి చితి చనిపోతారు, అది చాలా పెద్ద సీను, ఒక 10,000 మంది జనంలో జరిగిన సీన్. అది 2-3 days పట్టింది షూట్. అక్కడ వరకు ఆ చితి పేర్చినటువంటి ఆ ప్లాట్ఫామ్, ఆ స్టేజ్ మీద ఉందా మేము ఒక 5 members మెయిన్, చుట్టూ క్రౌడ్ ఇదంతా అట్లా ఉంది. ఆ సీన్కి 2 రోజులు చేసిన తర్వాత లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ వెళ్ళి నుంచున్నాం పొజిషన్లో. నుంచున్న తర్వాత సముద్రకని సార్ వచ్చారు అని అక్కడ డైరెక్టర్స్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. వచ్చారు, నేను అప్పుడు సముద్రకని గారిని చూశాను కానీ పక్కన ఎప్పుడు నుంచోలేదు. సరే ఈసారి నేను ఆయన వచ్చినప్పుడు నేను సైడ్కి వెళ్ళిపోవాలి కదా, నేను క్యాప్ట్ వచ్చినప్పుడు ఈసారి వెళ్ళకుండా అక్కడే నుంచుందాం, ఆయన నేను పక్కన ఉంటే ఎక్కడంటే చూద్దాం అనుకుంటే సరే సముద్రకని గారు వచ్చి నుంచున్నారు అక్కడ. ఇంకొక అతను వచ్చి సార్ మీ డూప్ క్యారెక్టర్ ఎలా ఉన్నారు అని చెప్పేసి ఆయన అడిగాడు. సూపర్ అని చెప్పేసి ఆయన సెకండ్ ఇచ్చారు. 2 నిమిషాలు మాట్లాడేసి ఇద్దరు నుంచొని పక్క నుంచొని నేను ఆయన్ని ఇమిటేట్ చేసినట్టు ఉండాలని ఆయన చేతులు కట్టినట్లు నుంచొని నేను చేతులు కట్టుకుని పక్కన చూసాను. చాలా మంది షాక్, నాకు కూడా అది చాలా హ్యాపీ అనిపించింది. కాకపోతే మొబైల్స్ బయట తీనిరు, ఫోటోలు కానీ ఏమీ తీసుకోలేదు. అలాగా మీరు ఆయనే మీతో దిగే రోజు ఖచ్చితంగా వస్తుంది తప్పకుండా. అండ్ మీరు చెప్పండి రాజా గారు, అంటే సాంగ్స్ లో డాన్స్ విధంగా ఏదైనా ప్రాక్టీస్ చేస్తారా లేదంటే మరి నేచురల్ గానే? ఒక హాఫ్ డే రిహార్సల్ అయింది. కొరియోగ్రాఫర్ సాగర్ గారు. రీసెంట్ గా మనకి రామ్ నగర్ బన్నీ మూవీ వచ్చింది, అందులో ఒక నీ స్టెప్స్ కూడా వేస్తారు, మా సాంగ్ కూడా బాగా హైలైట్ అయింది. అది చూసిన తర్వాత బాగా చేయించారు. అయితే మెయిన్ ఇందా చెప్పలేదు, మా డిఓపి గారు మెయిన్. ప్రతి ఫ్రేమ్ నా రూమ్ కి వచ్చి ఉన్నప్పుడు కానీ నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఫ్రేమ్ చూస్తాడు. అన్నయ్య ఒక్కోసారి అందుబాటులో ఉన్నా లేకపోయినా చూసుకుంటాం. ఇద్దరు మంచిగా డిస్కస్ చేసుకొని ప్రతి ఫ్రేమ్ వచ్చినట్టు వాళ్ళు ఇద్దరు వాళ్ళేనండి. ఇప్పుడు మీరు చూసే విలేజ్ రేపు సినిమా వచ్చినా కూడా అందరూ చాలా మంది మన షూట్ లో వీడియోలో కూడా చూసారు, ఎడిటింగ్ రూమ్ లో కూడా చూసి ఆ ఫ్రేమ్స్ అని చాలా బాగుందండి, నేచురల్ గా తీశారు అన్నారు. ఇంకా గర్వంగా ఫీల్ అయ్యే విషయం ఒకటి ఏంటంటే మేడం, ఎడిటింగ్ రూమ్ అన్నందుకు అక్కడ ఒక 8 సినిమాలు జరుగుతుంది మేడం, 8 ప్రాజెక్టులు జరుగుతున్నాయి ఆ స్టూడియోలో, మన జరిగే స్టూడియోలో. మన సినిమా దశలోనే ఉన్నాయి ఇవన్నీ కూడా రిలీజ్ రెడీ. ఒక సినిమా మొన్న రిలీజ్ అయింది, కౌశల్య తన రాఘవని, మొన్న రిలీజ్ అయింది మేడం, ఒక 10 days అయింది అనమాట.
ఆ స్టూడియో వాళ్ళు అయితే మన పోస్టర్ ఒక్కటే ఫ్రేమ్ చేసి పెట్టుకున్నారండి స్టూడియోలో. అంటే వాళ్ళకి కూడా ఒక బాగా అన్నిట్లో బెస్ట్ అనిపించబట్టాయి కదా నాకు అనిపించింది. నేను ఎందుకు పెట్టుకున్నారని నేను అడగలేదు వాళ్ళని, నా మనసుకు అనిపించింది, హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇన్ని సినిమాలు జరుగుతున్నాయి, మన పోస్టర్ ని పిన్ చేసి ఇట్లా వాల్స్ కి పెట్టుకున్నారు వాళ్ళు అంటే 2-3 పోస్టర్స్. చాలా హ్యాపీగా అనిపించింది మేడం అది. రాజమౌళి గారు, మరి మీరు ఆడియన్స్ కి ఒకసారి ఈ సినిమా ద్వారా ఈ సినిమా గురించి ఏం చెప్పబోతున్నారు, ఒకసారి మీ ఉద్దేశం చెప్పండి. ఈ సినిమా అన్న చెప్పినట్టు సాంప్రదాయబద్ధంగా చిన్నపిల్లల నుండి మొదలుకుంటే పెద్దవాళ్ళ వరకు కుటుంబ సమేతంగా చూసేటువంటి ఒక మంచి విలువలతో కూడుకున్నటువంటి సినిమా. ఎక్కడ కానీ వల్గారిటీ ఉండదు. ప్లస్ బంధాలంటే ఏంది, తల్లిదండ్రులతోటి కొడుకున్నటువంటి తల్లిదండ్రులతో బిడ్డకున్నటువంటి బంధం, ప్లస్ అన్నదమ్ములటువంటి, ప్లస్ హీరో ఫ్రెండ్స్ తోటి ఉన్నటువంటి, గ్రామంలో ఉన్నటువంటి నేపథ్యం ఏంది, వాళ్ళ ఉన్నటువంటి స్నేహితుల యొక్క ఊళ్ళలో మాట్లాడుకుంటారు కదా, ఊళ్ళలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సంబంధాలు ఏంటి, ఎలాంటి వర్క్ చేసుకుంటూ వీళ్ళ జీవిత విధానాన్ని కొనసాగింపు చేసుకుంటూ ఒక లవ్ ట్రాక్ కానీ ఆ లవ్ ట్రాక్లో వచ్చే కష్టాలు కానీ అందరూ చెప్తాడు అద్భుతంగా. ఇవన్నీ పెనవేసుకున్నటువంటి సినిమా ఇది. కామెడీ ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది, ప్లస్ ఎమోషనల్. రాజా గారు అయితే ఒక సీన్లో ఏడుస్తారు, హీరోయిన్ అంటే తనను వదిలేసి వెళ్ళిపోతుంది. ఆ టైంలో అసలు పీక్స్ అన్నట్టు హీరోయిన్. నేను ఇప్పుడు గ్రూప్ బంప్స్ వస్తుంది చూశాను నేను. చాలా బాగా చేశాడు హీరో గారు. అట్లా ప్రతి సీన్ కూడా ఇంట్రెస్ట్గా చాలా చూడడానికి బాగుంటుంది. ఈ సినిమా ప్రతి ఒక్కరు ఆదరిస్తారని అయితే ఖచ్చితంగా బలం. అండ్ సుధాకర్ గారు, అంటే స్టోరీ లైన్ ఏంటి అని నేను ఏది అడగను, ఎందుకంటే మనం చూడాల్సిందే. అందరూ ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడాలనే నేను ప్లాట్ కి సంబంధించి ఏమీ అడగట్లేదు. మీరు ఆడియన్స్ కి చెప్పేది ఏమన్నా ఉంటే ఒకసారి చెప్పేది. ఆడియన్స్ కి నేను చెప్పేది ఏంటంటే అండి, ఇప్పుడు ఈ రోజుల్లో సినిమా స్టోరీ తీసుకున్నప్పుడు కూడా రొటీన్ గా మనం ఎన్నో సంవత్సరాల చరిత్ర ఆ సినిమాది ఆల్మోస్ట్ అన్ని టైప్ ఆఫ్ స్టోరీస్ మనం చూస్తూనే వస్తా ఉంటున్నాం కదండి. కానీ ఇప్పుడు ఒక లవ్ జోనర్ ఉందంటే, లవ్ సినిమాలు కొన్ని 100,000 సినిమాలు ఉంటాయి. కానీ ఏ డైరెక్టర్ ఎవరు ఎలా చూపించారు, ఎలా దీన్ని లైన్ ఎలా తీసుకెళ్లారు అనే దాని మీదే అది ఇంట్రెస్టింగ్గా ఎట్లా ఉంటుంది అనేది ఆధారపడి ఉంటుంది. సో ఈ సినిమాని అయితే కంప్లీట్ ప్యూర్ లవ్ స్టోరీ అండి ఇది. ప్లస్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి దీంట్లో. ఇది ఈ లైన్ చూసిన తర్వాత అంటే ఒక నిజమైన ప్రేమ ఎట్లా ఉంటుంది అనేది 100% ఇలా ఉండాలి కదా నిజమైన ప్రేమ అంటే అనేది అర్థం అవుద్ది. ఫ్యామిలీ ఎమోషన్స్, రిలేషన్స్ ఎట్లా ఉండాలి అనేది చూసిన తర్వాత కూడా ఇది కదా ప్రేమలో ఆప్యాయతలు అంటే అనిపించేలాగా ఇది అద్భుతంగా ఉంటుందండి. ప్లస్ ఇప్పుడు రాజమౌళి సార్ చెప్పినట్టు హీరో రాజా ఒక సీన్లో యాక్ట్ చేసేటప్పుడు ఆ విలేజ్ లో ఒక 300 మంది జనాలు చుట్టూ చూస్తా ఉన్నారు ఆ షూట్ జరిగేటప్పుడు. ఆ సీన్ ని చూసి ఆ 200-300 మంది కళ్ళల్లో నీళ్లు కారుకుంటూ అంత ఎమోషన్ అయిపోయారు చూసి. గట్టిగా చప్పట్లో ఊరంతా, అక్కడ విలేజ్ లో ఊరంతా చప్పట్లో. అప్పుడు అనిపించింది మనసుకి, అరే మనం షూట్ జరిగేటప్పుడే దీన్ని ఇంత బాగా అలా చూపించగలుగుతున్నాం అంటే ఈ సినిమాని ప్రేక్షకులు ఖచ్చితంగా 100% ఆదరిస్తారు అని ఆ రోజే మెంటల్గా బాగా మేము ఫిక్స్ అయిపోయి స్ట్రాంగ్ అయిపోయామండి ఇంకా చెప్పాలంటే. సో ఇది అన్ని విలువలతో కూడిన సినిమా, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చక్కగా హ్యాపీకి వెళ్ళి థియేటర్గా ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా అండి. దీంట్లో కామెడీ, విపరీతమైన కామెడీ ఉంటుంది. కడుపు చెక్కలయ్యేలాగా నవ్వకుండా సినిమా నుంచి బయటకు రాలేరు, అదేవిధంగా కన్నీళ్ళు పెట్టుకోకుండా కూడా ఈ సినిమా నుంచి బయటకు రాలేదు. ఇది ఒరిజినల్ పల్లెటూరు నేటివిటీకి సంబంధించిన సినిమా. మంచి మట్టి వాసనలు, ఆ ప్రేమలు, విలువలు అన్నీ కూడా పొందుపరిచి తీసాము. ప్లస్ 3 జనరేషన్లు కనిపిస్తాయండి ఈ సినిమాలో. టైం లైన్ 3 టైం లైన్లో ఉంటుంది ఈ సినిమా. ఇది ఖచ్చితంగా ఒక మంచి సినిమా చూసాము. మనల్ని అరే ఇక్కడ నుంచి సినిమా టీం అందరూ ఒక 1990 కాలం నాటికి తీసుకెళ్ళిపోయారా అని బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ప్రేక్షకులు అందరూ అనుకునేలాగైతే ఈ సినిమా ఖచ్చితంగా ఉంటుందండి. అంత అద్భుతంగా మా హీరో రాజా యాక్ట్ చేశారు, అదేవిధంగా లావణ్య. ప్లస్ ఈ సినిమాలో ఇంకా శిరీష గారు అని చెప్పేసి హీరోకి చేశారు. చాలా అద్భుతమైన యాక్టింగ్ చేశారు. వీళ్ళంత కాంబినేషన్ అన్న చాలా సినిమాల్లో చేశారండి, మీకు తెలుసు, అందరూ కూడా తెలుసు. కానీ ఈ సినిమాలో అన్న డిఫరెంట్ చూపించాం. ప్రేక్షకులు ఇంతకుముందు అన్న ఎట్లా చూపించారో అట్లా స్టార్ట్ అయ్యి తర్వాత రాజమౌళి గారైనా ఇది చేసింది అనేలాగా సినిమా అట్లా ఉంటుందండి క్యారెక్టరైజేషన్. అన్న కూడా
నాకు పర్టికులర్ గా నేనే కృతజ్ఞతలు, అందుకని అన్ని విధాలు సహకరించాను. కృతజ్ఞతలు చెప్తే నన్ను ఇంత బాగా ఈ సినిమాలు ఎట్లా చూపించారు, నన్ను చాలా డిఫరెంట్ గా ఎట్లా చూపించారు, నేనే షాక్ అయ్యేలాగా. మెయిన్ కాలగమనం అంటే మనకి పోస్టర్ చూసినా బ్యాక్డ్రాప్ చూసినా కూడా మనకి ఇది వరకు 90s లాగా అలా కనిపిస్తుంది. అంటే అక్కడ ఫ్యూచర్ నుంచి ఏమైనా చూపిస్తారా, లేదంటే ఎలా మారింది అనేది చూపిస్తారా? టైటిల్ మీనింగ్ మేడం అంటే స్టార్ట్ చేస్తే ఒక 5 minutes తర్వాత మనం ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతాం, 90s లోకి వెళ్ళిపోతాం కంప్లీట్ గా. ఈ హీరోయిన్ చిన్న పిల్లలు 5-6 years దగ్గర నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుందండి. 3 టైమ్ లైన్స్ ఉంటాయి దీనిలో. సో అట్లా వస్తుంది. హీరోయిన్ మదర్ గా శాంతి గారు అని చెప్పేసి మన విజయవాడ, శిరీష గారు మన విజయవాడ చాలా అద్భుతంగా చేశారు. తెలంగాణ అందుకే వచ్చామని చెప్తున్నాం మిమ్మల్ని కూడా. బలగం టీం సినిమాలో చేసిన వాళ్ళు ఒక 2-3 కర్తనం బాబాయ్ కావచ్చు, రమేష్ గారు అని చెప్పేసి, మన సరిపల్లి సతీష్ గారు అని చెప్పేసి, శివప్రసాద్ గారు అని చెప్పేసి సినిమాల్లో మనకు అక్కడ సినిమాలు అన్నిలో కనిపిస్తారు. జబర్దస్త్ శాంత్ కుమార్ గారు మంచి ఆయన టైమింగ్ కామెడీ, ఆయన వేరే లెవెల్లో ఉంటారు. ఆయన కానీ సతీష్ సరిపల్లి గారు, ఆర్కే నాయుడు గారు, ఇప్పుడు కనిపించే సినిమాలు అన్నింటిలో వీళ్ళు మంచి అన్ని పెద్ద సినిమా అన్నింటిలో ఉంటున్నారండి. సో వీళ్ళందరితో నా బడ్జెట్ తగ్గట్టుగా పెద్ద వాళ్ళనే పెట్టుకునే పరిస్థితి నాకు ఎలాగూ లేదు. కానీ టాలెంట్ అనేది పెద్దవాళ్ళకి కాదండి, చిన్నవాళ్ళకే ఉంటది. అందరికి టాలెంట్ అనేది బడ్జెట్ అనేది అసలు నాట్ కౌంట్ సార్. మనకి ఎంత వర్త్, వీళ్ళలో ఎంత వర్త్ అనేది ఇంపార్టెంట్. కావాల్సిన అటువంటి కంటెంట్ ఏదైతే ఉందో నేను వాళ్ళ నుంచి తీసుకున్నాను. 100% నాకు సహకరించి చేశారండి అందరూ కూడా. ఈ సినిమా అయితే ప్రేక్షకుడు నేను ఒక మంచి సినిమా చూసాము ఇవాళ అని ఫీల్ అయ్యే పరిస్థితి 100% ఉంటుందని నేను గ్యారెంటీ ఇస్తాను. రాజా గారు, మీరు మీ సైడ్ నుంచి ఆడియన్స్ కి సినిమా గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పేది ఉంది, ఆల్రెడీ అన్నయ్యలు ఇద్దరు చెప్పేశారు. సినిమా అయితే ఒకటే చెప్పగలండి, అందరూ ఫ్యామిలీ కూర్చొని చూడదగ్గ మూవీ. చిన్నపిల్లలు అంటే చాలా మంది చెప్తున్నారు ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ కూర్చొని చూడట్లేదని చెప్తున్నారు. చూడలేకపోతున్నాం మనం కూడా చాలా కొన్ని, కానీ ఇదైతే మనం ఫ్యామిలీతో కలిసి చిన్న పిల్లల దగ్గర అందరం కలిసి చూడొచ్చు. ఇంకోటి బంధాలకి ఒక వాల్యూ ఉంటుందండి. అంటే మా ఫాదర్ క్యారెక్టర్ అయితే, మా ఫాదర్ మదర్ క్యారెక్టర్ బాండింగ్ మాకు నిజమైన బాండింగ్ అయిపోయింది సినిమాలో, అంత బాగా చేసి. అయితే నాకు అన్నయ్య సీన్ ఒక సీన్ చూశాను. ఫస్ట్ హాఫ్ అంతా అన్నయ్య కామెడీగా ఆయన రెగ్యులర్ క్యారెక్టర్ చేస్తాడు. సెకండ్ హాఫ్ ఆయన మందు సీన్ ఉంటుంది కదా, సెకండ్ హాఫ్ ఆయన ఆపేస్తాడు, నేను స్టార్ట్ చేస్తాను. అప్పుడు నేను స్టార్ట్ చేసిన తర్వాత ఆయన ఆపేస్తాడు. అప్పుడు తండ్రి పడే వేదన ఉంటుందండి, అది మట్టికి అందరికి చాలా వరకు కనెక్ట్ అయిపోతారు, ఫాదర్స్ కనెక్ట్ అయిపోతారు. ఎందుకంటే అతను అప్పటి వరకు అంటే ఒక పిల్లవాడి జీవితం ఎందుకు పాడవుతుందంటే ఒక తండ్రి అనే పర్సన్ కరెక్ట్ గా లేకపోతే పిల్లవాడి జీవితం పాడైద్ది అనేది అన్నయ్య కరెక్ట్ గా చూపించాడు. చాలా బాగా ఆ డైలాగ్స్ మొత్తం రాసిన బట్టికి సుధాకర్ అన్నయ్య మొత్తం క్రెడిట్ ఆయనకే ఇవ్వాలి, యాక్టింగ్ చేసిన అన్నయ్యకి. ఇంకా లాస్ట్ గా చెప్పానంటే సినిమా అందరూ చూడండి, కొద్ది రోజుల్లో థియేటర్ వస్తున్నాము, అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ యాక్చువల్గా ఇంకొక మాట చెప్పాలి మేడం, అంటే చాలా మంది అంటే ఇది పెద్దవాళ్ళ దాకా కూడా వెళ్తే బాగుంటది ఈ మాట అని కోరుకుంటున్నాను. ఇప్పుడు వచ్చే చిన్న చిన్న హీరోలు కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, వీళ్ళందరూ ఒక వర్డ్ వాడుతూ ఉంటారు. సినిమా తీసిన ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడి తీసామండి సినిమా, చాలా ఎన్నో బాధపడి తీసాము అని చెప్తూ ఉంటారు. నిజమేనండి, 100% సినిమా అనేది చాలా కష్టంతో కూడి పని. నాలాంటి వాడికి ఇంకా చిన్న వాళ్ళకి అయితే అది విపరీతమైన కష్టం నిజంగా చెప్పాలంటే. అయితే మాకు ఎవరో సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళు చేయట్లేదు, పెద్దవాళ్ళు వీళ్ళు చేయట్లేదు. ఉదాహరణకి దిల్ రాజు గారు చేయట్లేదు, లేదా అల్లు అరవింద్ గారు చేయట్లేదు, చిరంజీవి గారు, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఎవరో సపోర్ట్ చేయట్లేదు అని బాధపడి ఏదో చెప్పుకుంటా ఉంటారు. కానీ నిజం చెప్పాలంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారా లేదని పక్కన పెడితే అసలు వీళ్ళు చేయరు ఇంతకన్నా కింద వాళ్ళకి. ఎంత కష్టపడి వచ్చాము, కింద సాయి నుంచి వచ్చాము, మట్టి పని చేసుకుంటే ఇక్కడ దాకా వచ్చాము, మాకు ఎవరో సపోర్ట్ చేయట్లేదు అనే వాళ్ళు వీళ్ళ తర్వాత వాళ్ళకి వీళ్ళు చేయరండి. వీళ్ళు నువ్వే చెయ్యవు నీ తర్వాత వాడికి, వాళ్ళు ఎవరు అనే హక్కు మీకు ఎక్కడ ఉంది, ఎవరినో అనే హక్కు మీకు ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేతనైనంత, మీరు చేయగలిగినంత మీరు చేయాలి. ఆ తర్వాత మరే మనం ఎంత మంచిగా ఆలోచిస్తున్నాం, మన గురించి ఎవరో ఆలోచించరేంటని వేరే వాళ్ళ గురించి ఫీల్ అవ్వాలి. వీళ్ళు చేయరు, ఎవరో చేయలేదని ఫీల్ అవుతుంటారండి. ఎందుకంటే ఆ కష్టాలు, మేము ఒక పోస్టర్ రిలీజ్ చేద్దామంటే ఒకళ్ళు సపోర్ట్ చేయరండి. ఎవరో డైరెక్టర్ ఎన్ని సినిమాలు తీసాడు, ప్రొడ్యూసర్ ఎవరో ఏ బ్యానర్ లో సినిమా వస్తుంది, హీరోయిన్ ఎన్ని సినిమాలు తీసింది, హీరో ఎన్ని సినిమాలు తీసాడు, ప్యాడింగ్ ఆర్టిస్ట్ ఎవరెవరు ఉన్నారు, ఏమంటే ప్యాడింగ్ ఆర్టిస్ట్ పెద్ద పెద్ద వాడు ఉన్నాడు, సినిమాలు అన్ని హిట్ అవుతున్నాయండి. వీళ్ళు గ్యారంటీ ఇస్తారా? పెద్ద యాక్టర్లు పెట్టా మేము, మా సినిమా సూపర్ హిట్ అవుతుందని ఎవరు గ్యారంటీ ఇస్తారు? రమ్మనండి. ఎందుకంటే చిన్న సూపు
అదే అండి, మెయిన్ అది ఉండకూడదు. ఎందుకంటే ఎంతో కష్టపడి ప్రతి ఒక్కరు కష్టపడి వచ్చిన వాళ్ళు కింద వాళ్ళకి వాళ్ళ వల్ల అయినంత చేతను ఇచ్చినప్పుడే కదా వాళ్ళ కష్టం ఏంటి అనేది తెలుస్తుంది. డెఫినెట్ గా ఈ సినిమాకి అయితే మీరు చెప్పినది డెఫినెట్ గా రీచ్ అవ్వాలని, పెద్దవాళ్ళ వరకు కూడా మెయిన్ ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు రీచ్ అవ్వాలని. రిలీజ్ కి రారండి, ఎవరిని పిలిచినా చిన్న చిన్న వాళ్ళు పిలిచిన ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ పెట్టుకున్న సార్ అని చెప్పి ఆఫీసులు చుట్టూ తిరిగి వాళ్ళ మేనేజర్ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తారు. యాక్టర్స్ ఎవరు అసలు వాళ్ళ దగ్గర మమ్మల్ని అనలేనండి, అన్నిచ్చుడు కాదు. ఈ పరిస్థితులు అన్ని చూసా నేనైతే బలంగా ఒక్కటే నమ్మానండి, ఆడియన్స్ నమ్మా, నా స్టోరీని నమ్మా. నా స్టోరీ బాగుంటే, నా స్టోరీలో దమ్ము ఉంటే ఆడియన్స్ ఖచ్చితంగా ఆదరిస్తారని వాళ్ళని నమ్మా. నేను ఎవరిని సహాయం చేయమని నేను కోరుకోను, హెల్ప్ చేయమని ఎవరిని ప్రాధాయపడినండి. నాకు ఎవరు సహాయం కూడా పెద్దలు చేయవసరంలా. నా స్టోరీలో దమ్ముంటే ఆడియన్స్ నాకు సపోర్ట్ చేస్తారు. కోట్ల బడ్జెట్ పెట్టిన ఫ్లాప్ అయిన సినిమాలు ఉన్నాయి, చిన్న సినిమాలు ప్రభంజనం సృష్టించినవి ఉన్నాయి. ఆ లిస్ట్ లో మీ సినిమా ఖచ్చితంగా చేరుతుంది నమ్మకం. మీరు చెప్పండి లావణ్య గారు, ఆడియన్స్ కి ఏం చెప్దాం అనుకుంటున్నారు ఒకసారి ఫైనల్? చెప్పాలి అంటే ఏం లేదండి, ప్రజెంట్ లైక్ ఏంటి అంటే ఒక తెలుగు అమ్మాయి ఇండస్ట్రీకి వస్తుంది అంటే దట్టు విజయవాడ అమ్మాయి కొంచెం సపోర్ట్ చేస్తారని హోప్ ఉంటుంది కదా. అండ్ దట్ ఒక స్టోరీ మీద విలేజ్ బేస్డ్ బ్యాక్ డ్రాప్ అంటే ఫ్రమ్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు లైక్ కొన్ని సినిమాలు చూడలేరు. అవునవును, సెన్సార్ వల్ల కానీ వాట్ ఎవర్ కొన్ని సీన్స్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు చూడలేకుండా కానీ. సో ఈ సినిమా ఏంటంటే అందరూ చూడొచ్చు, అంటే వల్గారిటీ ఉండదు, ఒక అంటే ఈ సీన్ ఏంట్రా ఎలా ఉంది అని చెప్పి అలా ఏం ఉండదు. ఒక ఫ్యామిలీతో మనం కూర్చొని చూడగలిసిన అలాంటి సినిమా అయితే నేను చెప్పగలను. అండ్ ఏంటి అంటే పైరసీ అయితే చేయొద్దు, బట్ థియేటర్స్ కి వెళ్ళి చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. దాని ఇంకా అంతకంటే నేను ఏం చెప్పలేను. ఒకవేళ ఈ అమ్మాయి ఏంటి ఎంత చెప్తుంది సినిమా గురించి మేము చూడాలా అని కొంచెం క్వశ్చన్ వస్తుంది, బట్ ఆ క్వశ్చన్ కూడా కాకుండా కొంచెం థియేటర్స్ కి వెళ్ళి మాకు కూడా సపోర్ట్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. తప్పకుండా అండి, డెఫినెట్ గా సపోర్ట్ మీ టీం అందరికి రావాలని కోరుకుంటున్నాం. అండ్ డైరెక్టర్ గారు సుధాకర్ బుడి గారు చెప్పినట్టు మీరు యాజ్ డూప్ గా చేశారని చెప్పారు కదా, ఆయన ఎలాగా మీకు డైరెక్టర్ కమ్ ఆర్టిస్ట్, మీరు కూడా అంత పెద్ద రేంజ్ కి డైరెక్టర్ కమ్ ఆర్టిస్ట్ జోన్ లోనే అంత పెద్ద రేంజ్ కి వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అండ్ చిన్న సినిమా పెద్ద సినిమా అనేది కాదు, కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అయితే ఎవరిని డిసప్పాయింట్ చేయరు. సో అదే అంత కంటెంట్ వర్త్ సినిమా ఇది కాలగమనం. ఈ కాలగమనంలో ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నాం తప్పకుండా. అండ్ మీ అందరికి కూడా తెలుగు అమ్మాయి ఒక మంచి సూపర్ హీరోయిన్ అవ్వాలి అని చెప్పి ఇండస్ట్రీలో స్టాండర్డ్ గా నిలదొక్కుకోవాలి అని కోరుకుంటున్నాను. అండ్ హీరో గారు మీకు కూడా ఆల్ ద వెరీ బెస్ట్ అండి, ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్. ఈ టీం వీలైతే మీరు అందరూ కూడా ఇంకా అప్కమింగ్ లో బోల్డ్ మంచి ప్రాజెక్ట్స్ చేయాలి అని చెప్పి తప్పకుండా కోరుకుంటున్నాను. రాజమౌళి గారు ఇంత సపోర్ట్ చేసినందుకు ఈ టీం కి ముందు మీకు చాలా చాలా నెక్స్ట్ మా అన్న సినిమా ఇస్తే మీరు పక్కా. అయ్యో తప్పకుండా అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్రీవియస్ గా నేను కొన్ని ప్రాజెక్ట్స్ కూడా చేశాను, నేను అది ఫేస్ చేసి ఉన్నాను మనకి ఎలా ఉంటుంది అనేది, కాబట్టి నాకు ఇంకా చాలా ఇదిగా అభిలాష ఉంది చేయాలి అని చెప్పేసి తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సూపర్ సక్సెస్ అయ్యి మళ్ళీ మనందరం కూడా ఒక సూపర్ సక్సెస్ మీట్ తో ఇలాగ కూర్చోవాలి అని నేను ఇప్పుడే కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ టు కాలగమనం. త్వరలో రిలీజ్ కి రెడీ ఉంటుంది, ప్రేక్షకులందరూ కూడా కాలగమనాన్ని తప్పకుండా వాచ్ చేయండి, థియేటర్స్ లోనే వాచ్ చేయండి. నో పైరసీ ఎంకరేజ్ చేయొద్దు. మన లోకల్ తెలుగు వాళ్ళందరూ కష్టపడి తీసిన తెలుగు సినిమా యాజ్ అ తెలుగు ఆడియన్స్ ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేయాలి. ఎందుకంటే తెలుగు ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు, మన టీం ని, మన తెలుగు నేటివిటీని మనం ఎంకరేజ్ చేయాల్సిన టైం వచ్చింది. సో ఖచ్చితంగా కూడా కాలగమనం టీమ్ తో మనం ఈ రోజు వచ్చి చాట్ చేసినందుకు, మీరందరూ కూడా ఈ షోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకో ప్రోగ్రామ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మా కాలగమనం మూవీ టీం అందరినీ కూడా ఆహ్వానించి ఇలా వీరి ద్వారా మీ అందరితో మాట్లాడేటువంటి అవకాశం కల్పించినటువంటి సిటీ కేబుల్ వారికి, యాజమాన్యం వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. సిటీ కేబుల్ వారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా ఈ కాలగమనం మూవీ విషయాలను చాలా చక్కగా సిటీ కేబుల్ ద్వారా సిటీ కేబుల్ ప్రజలకు అందించినటువంటి సిటీ కేబుల్ ప్రేక్షకులకు ప్లస్ యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎలాంటి న్యూస్ అయినా ఎలాంటి విషయాన్నైనా ప్రజల్లోకి తీసుకెళ్ళేటువంటి వన్ అండ్ ఓన్లీ విజయవాడ కావచ్చు, విజయవాడ సరౌండర్లో మొత్తం
చాలా అద్భుతమైనటువంటి నెట్వర్క్ ఉన్నటువంటి సిటీ కేబుల్ వార్తలను చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ఒక్కరు ఆదరించండి. మీ జబర్దస్త్ రాజమౌళి. థ్యాంక్ యూ.